అందరికీ నమస్కారం అండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 17 మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. అదేవిధంగా జూన్ జూలై నాటికి 2 కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అయితే 10 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం వారు కేవలం ప్రైవేటైజేషన్ చేయడానికి వైఎస్ఆర్సీపీ బుధవారం నాడు ఒక ఉద్యమం చేయబోతుంది. ఈ ఉద్యమం ఏంటంటే కూటమి ప్రభుత్వం వారు ఏం చేశారంటే పేదలకి వైద్య విద్యాన్ని దూరం చేయడం కోసం ఈ వ్యవస్థను తీసుకొస్తాం. అసలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తున్నామంటే ఈ ప్రైవేటైజేషన్ కోసం ఎవరి కోసం అండి ప్రైవేటైజేషన్? మీరు ఎందుకు ప్రభుత్వం పరంగా పెట్టట్లేదు? వై ఎందుకని ప్రజలకి రీజన్ చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకురాలా. ఈరోజు లెక్కేసుకోండి, 17 మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసి 7 మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి దాంట్లో పీజీ సీట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఆ 10 మెడికల్ కాలేజీలకి ఎంత ఎస్టిమేషన్ ఏంటి? వేస్తే 6,000 కోట్లు. మీరు అప్పు చేసిందంతా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు పైగా. దేనికి చేశారండి? మేము సంపద సృష్టిస్తామంటారు. అదేమంటే మీరు విద్యా వైద్య పట్ల ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వైద్య విద్య మీద ప్రభుత్వానికి ఎంత శుద్ధి ఉందో ఆలోచించాల్సిన అంశం ప్రజలకి ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైద్య విద్యని కేవలం నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా వైద్య విద్యని అభ్యసించే వాళ్ళకి కూడా దూరం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం ఖచ్చితంగా రేపు బుధవారం జరగబోయే ఉద్యమంలో అందరూ పాల్గొని ఈ ఉద్యమంలో తీసుకెళ్లి భారీ ర్యాలీతో అదేవిధంగా నంద్యాల నియోజకవర్గం, జగ్గైపేట నియోజకవర్గం అందరూ 175 నియోజకవర్గాల్లో తీసుకెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా లేని చర్యల మళ్ళీ జిల్లాలో జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతుంది. మీరు స్టాప్ ప్రైవేటైజేషన్ చేసిన దాకా ఈ వైఎస్ఆర్సీపీ తరఫున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమానికి విద్యార్థి నాయకులు అదేవిధంగా యువజన విభాగ నాయకులు ఖచ్చితంగా అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణ ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదండి. చూసుకోండి, విలేజ్ క్లినిక్స్ కానీ పిహెచ్సి సెంటర్స్ కానీ అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు చూసుకుంటే 1,00,000 నుంచి 25 లక్షలు అండి. అదేవిధంగా 104, 108. ఈరోజు ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ అండి. అదేవిధంగా వ్యవసాయం. ఈ 3 ప్రధానం అండి. ఈ 3 కూటమి ప్రభుత్వం వారు నిర్వీర్యం చేస్తున్నారు. దయచేసి కనీసం పేదల పట్ల ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దీన్ని స్టాప్ చేయండి ప్రైవేటైజేషన్ని. ప్రైవేటైజేషన్ స్టాప్ చేయకపోతే ఫర్దర్గా ఖచ్చితంగా తీవ్ర ఉద్యమం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.